హాయ్ బాబాయ్, మీ పేరు? రాంబాబు. రాంబాబు. ఈ షాప్ నడిపిస్తున్నారు కదా, మీ షాప్ దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి? సాల్ట్, స్వీటు, మసాలా, సుగంధ, బ్లూ, లస్సీ, ఈ బటర్ మిల్క్, బ్లూబెర్రీ, మరి ఇంత మట్టి దొరుకుతాయండి. మినరల్ వాటర్ మేము వాడేది రోజుకు 2 సార్లు వచ్చింది బండి. మినరల్ వాటర్ వాడుతాం. పట్ట కడగడానికి కూడా ఈ అంటాం. కొంతమంది వచ్చి ఈ మినరల్ వాటర్ అయినా అడుగుతారు, తాగి చూడండి అని చెబుతాను. 2000 ఈ అంటే వానాకాలం అయితే 500 కూడా అమ్మిన రోజులు ఉండేది. వానాకాలం 500 వచ్చినా 200 కూలిపోయినా 300 ఖర్చులు అవుతాయి. 300 ఖర్చులు అయితే అంటే ఓన్లీ వర్షాకాలం కాకుండా ఎండాకాలం మాత్రమే నడుపుతారు. సీజన్ ఉన్నప్పుడే నడుస్తుంది అంటారు. సీజన్ ఉన్నప్పుడే నడిచిద్ది. రోజు 2000 నడుపు. అంటే ఎన్ని రోజుల సంది ఇక్కడ బండి నడిపిస్తారు బాబాయ్ మీరు? మేము 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల సంది ఇదే ఇక్కడ వ్యాపారం. కాకపోతే ఆడ రోడ్ల మీద ఎట్నే పెట్టుకుంటా ఉంటాం. రోడ్డు మీద పెట్టుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవా బాబాయ్? ప్రాబ్లం ఉంటాయి. తీని బళ్ళు అంటారు, అన్నీ అంటారు. ఏం చేస్తాం మనం? వాళ్ళు పోయినప్పుడు తీస్తాం, పోయేటప్పుడు తీస్తూ ఉంటాం. పోలీసులు వచ్చినప్పుడు వాళ్ళు పోయినాక మళ్ళీ పెట్టుకుంటారు. అది అంటే మీ డైలీ ఇన్కమ్ ఈ హైదరాబాద్లో చాలా రేట్లు ఉంటాయి కదా బాబాయ్. మీరు పెట్టింది ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర కదా, అంటే మీకు ఇక్కడ ఇన్కమ్ ఎంత వస్తుంది? రోజు 2000 వస్తుంది. రోజు 2000 వస్తుంది. అంటే ఇక్కడ 4 నెలలు ఓన్లీ 4 నెలలు మాత్రమే. అంటే వర్షాకాలం ఏం పెట్టారా? పెడతాం. అయినా 400, 500 అమ్ముతాం. అయినా 400, 500 అమ్ముతారు అంతే. అంతకన్నా ఎక్కువ పావు. వానాకాలం పావు. ఏది అన్నం తిన్నప్పుడు 1 గంట 2 గంటలు. అన్నం తిన్నప్పుడు 2 గంటలు. ఒకసారి మీ దగ్గర ఉన్న ఐటమ్లు అంటే ఇవి మీరే తయారు చేసుకొస్తారా లేకపోతే మీరే తయారు చేసుకురా? ఒకసారి మా వ్యూవర్స్ అందరికి చూపేయి బాబాయ్, ఒకసారి నువ్వు తయారు చేసిన ఐటమ్స్. ఇది 12 గంటలు నానబెట్టాలి. ఏళ్ళు అది 3 పొంగులు రావాలి. బాయిల్ చేసినాక అప్పుడు చక్కెర పోస్తాం. ఇది ఒరిజినల్ సుగంధ. అంటే దీనివల్ల యూజ్ ఏంది బాబాయ్? ఇది సుగంధ సబ్జ బాగా వేడి తగ్గిద్ది. ఈ ఎండాకాలం బాగా లైక్ చేస్తారు. బాగా లైక్ చేస్తారు. అంటే ఎండాకాలం ఎక్కువ ఇది తాగుతారా? ఎక్కువ బాగా పోయింది. వాళ్ళు ఎక్కువ తాగుతారు. అయినా ఇది ఏందని అన్నారనుకో, నన్నారు అని చెబుతారు. మేము సుగంధ అంటాం. కొంతమంది నన్నారు అంటారు, కొంతమంది సుగంధ అంటారు. కొంతమంది సుగంధ అంటారు. అంటే బాబాయ్ ఇది ఇప్పుడు దీని ప్రైస్ ఎంత మీ కాడ? ఇప్పుడు మేము 35 రూపాయలు. 35 రూపాయలు అమ్ముతారు ఒక గ్లాసు. అంటే ఇది తయారు కానీ ఎంత ఖర్చు అవుతుంది మీకు? ఎంత? 20 రూపాయలు అవుతుంది. 20 రూపాయలు అవుతుంది. 15 రూపాయలు అవుతుంది. ఇంకొకటి చూపి బాబాయ్, ఇంకా ఏమున్నాయి చూపించండి. ఇది కొనుక్కొస్తాం. ఇది ఏంది? అది స్ట్రాబెర్రీనా? ఇది అంటే ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవరా? ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఇది మేము చేసింది కాదు, కొనుక్కొచ్చింది. ఎంత పడుతుంది బాబాయ్ ఇది ఒక బాటిల్? 130 రూపాయలు పడుతుంది ఒకటి. ఇది అంటే రోజుకు అంటే ఒక డబ్బా అయిపోతుందా? ఇది 2 రోజులకు ఒక డబ్బా. 2 రోజులకు ఒక డబ్బా అయిపోతుంది. ఇంకా చూపి బాబాయ్, ఇంకా ఏమేమి ఉన్నాయి? ఎంత దీని స్ట్రాబెర్రీ ప్రైస్ ఎంత ఇక్కడ మీకు? గ్లాసు 30 రూపాయలు. 30 రూపాయలు ఒక గ్లాసు. అంటే స్ట్రాబెర్రీలో ఏమేమి కలుపుతావు బాబాయ్ ఇప్పుడు? నార్మల్ నిమ్మకాయ, సోడా. అంటే దాంతో పాటు స్వీట్ లైక్నే ఇస్తారు. సుగంధ కూడా సేమ్. ఇదేంది బాబాయ్? ఇంకోటి ఇది ఉంది కదా, బ్లూ చెప్పు. ఇదేంది? బ్లూ. 35. అంటే బ్లూ అంటే ఏందన్నట్టుగా బాబాయ్ ఇది? షుగరు. అంటే ఎంత బాబాయ్ అది బాటిల్? మీరే తయారు చేస్తారా లేకపోతే కొనుక్కొస్తారా? ఎంత పడుతుంది ఒక డబ్బా? 130 రూపాయలు పడుతుందా? అంటే ఇప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు కూడా ఎండాకాలం వస్తే తాగేది బాబాయ్ సోడా. అంటే ఇప్పుడు ప్రతి తాన ఒకే రకంగా ఉంటుందా? అంటే ఒక్కొక్క తాన ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే మీది ఏ స్టైల్ అన్నట్టుగా? ఆంధ్ర స్టైలా లేకపోతే తెలంగాణ? ఆంధ్ర స్టైల్లోనే చేస్తాం. మీరు ఆంధ్ర స్టైల్లోనే? మసాలా మా దగ్గర ఉన్నట్టు ఎవరి దగ్గర సొంతంగా తయారు చేస్తాం. సొంతంగా. అంటే మసాలా ఎట్లా తయారు చేస్తారు బాబాయ్? జీలకర్ర పొడి కొంచెం వేయించాలి, అది వేయించి మిక్సీ పెట్టాలి మెత్తంగా. మరి జీరా పౌడర్, మిరియాల పొడి, మిరియాల సపరేట్గా చేసుకోవాలి. దానికి వేడి చేసుకొని మిక్సీ పట్టుకుంటారు. అంటే మీకు పౌడర్కి ఎంత అవుతుంది బాబాయ్ నార్మల్గా? పౌడర్కి రోజుకి వచ్చేలేకే 100 రూపాయలు 50 రూపాయలు. 100 రూపాయలు 50 రూపాయలు పౌడర్కి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు నార్మల్గా ఈ నిమ్మకాయలు ఎక్కడి నుంచి చేస్తారు బాబాయ్ మీరు? మేము ఎంఈబిఎల్ బస్ స్టాండ్ దగ్గర.
ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి వేస్తారా? అంటే మీరే వెళ్ళి పోతే ఎర్రగడ్డ ఎర్రగడ్డకి వెళ్తారా? అంటే మీరే వెళ్తారా లేకపోతే ఎవరైనా డీలర్ల నుంచి కొనుక్కుంటారా? మీరే పోయి తెచ్చుకుంటారా? మనకు నచ్చిన కాయ తెచ్చుకుంటాం. నచ్చిన కాయ సాఫ్ట్వేర్లు మంచి కాయ తెచ్చుకుంటే క్వాలిటీ అది. అదే బాబాయ్, ఇప్పుడు ఎండాకాలంలో సమ్మర్ కదా, వేడి ఎక్కువ ఉంటుంది కదా, ఏది తాగితే బాగుంటుంది అంటారు? చూడాలా? సుగంధ బాగుంటుంది. సుగంధ బాగుంటుంది, సుగంధ తాగొచ్చు అంటారు. కొనువరకే వస్తున్నారు కదా, మిగతాదంతా వేస్ట్ కాదా? వేస్ట్ కాదు, తర్వాత ఇప్పుడు లాస్ట్లో పిండుతారా? అంటే కాదు బాబాయ్, ఇది రోడ్ సైడ్ కదా, చిన్నది కాదు కదా, అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క దగ్గర ప్లేస్ మారుస్తుంటారా? మార్చుకుంటారు. అంటే ఎట్లా బాబాయ్, నువ్వు ఒక్కనే ఉండవా ఇక్కడ? అంటే రోడ్డు మీద బతికే మాది. రోడ్డు మీద బతికే అంటే ఒక దగ్గర స్థిరంగా ఉండదు అన్నట్టు. ఆడికి వెళ్తారు. అంటే హైదరాబాద్లో చాలా షాపులు ఉంటాయి కదా బాబాయ్ ఇలాంటివి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు అంటారా? లేకపోతే కొద్దిగా అందరిది ఇదే పరిస్థితి? ఇప్పుడు నన్ను అన్నాళ్ళు వాళ్ళని అన్నది అంటూ ఉంది ఏముంది? అంతే. ఇప్పుడు నన్నే ఏడే ఒక సాటుకు పెట్టుకుంటేనే పక్కకు పెట్టుకుంటేనే నన్ను తీరా అదిరా ఇదిరా అంటూ ఉంటారు. అదిరా ఇదిరా అంటారు పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు. అంటే ఇట్లా ఉంటాయి మొత్తం మీద అయితే బతుకులు. అంటే ఒక 4 ఎండాకాలం పెద్దలు ఆడుకోవటమే. అమ్మాయిని నమస్తే వెళ్తున్నాం సార్ అంటే వెళ్ళిపోతారు. మళ్ళీ మేము పెట్టుకుంటాం. మళ్ళీ పెట్టుకుంటారు. వాళ్ళు పోయిన తర్వాత పెట్టుకుంటారా? మేము పెట్టుకుంటాం. అవునా బాబాయ్? అది ఏది సీఎం వచ్చినప్పుడే ఎక్కువ చేసేది, తర్వాత వాళ్ళే అమ్ముకుంటారు అని చెప్తా ఉంటారు. వాళ్ళే అమ్ముకుంటారులే అని చెప్తుంటారా బాబాయ్? అంటే పొద్దుగాల ఎన్ని గంటలకు తెరుస్తావు బాబాయ్ షాపు? 10:30 10:10కి 10కి తెరిచి నైట్ ఎన్ని గంటల వరకు ఉంటారు? 10 గంటల వరకు ఉంటారు. అంటే ఇంకా మొత్తం ఇంక ఇదే, ఇంకా నైట్ టైం కూడా ఎక్కువ తాగుతారా బాబాయ్? అంటే మధ్యాహ్నం టైంలో టిఫిన్ చేసిన వాళ్ళు ఏదో తక్కువ పోతా ఉంటాయి. ఎండాకాలం కదా, కొద్దిగా పోతుంటాయి. అంటే కాదు బాబాయ్, ఇది రోడ్ సైడ్ కదా, చిన్నది కాదు కదా, అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క దగ్గర ప్లేస్ మారుస్తుంటారా? మార్చుకుంటారు. అంటే ఎట్లా బాబాయ్, నువ్వు ఒక్కనే ఉండవా ఇక్కడ? అంటే రోడ్డు మీద బతికే మాది. రోడ్డు మీద బతికే అంటే ఒక దగ్గర స్థిరంగా ఉండదు అన్నట్టు. ఆడికి వెళ్తారు. అంటే హైదరాబాద్లో చాలా షాపులు ఉంటాయి కదా బాబాయ్ ఇలాంటివి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు అంటారా? లేకపోతే కొద్దిగా అందరిది ఇదే పరిస్థితి? ఇప్పుడు నన్ను అన్నాళ్ళు వాళ్ళని అన్నది అంటూ ఉంది ఏముంది? అంతే. ఇప్పుడు నన్నే ఏడే ఒక సాటుకు పెట్టుకుంటేనే పక్కకు పెట్టుకుంటేనే నన్ను తీరా అదిరా ఇదిరా అంటూ ఉంటారు. అదిరా ఇదిరా అంటారు పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు. అంటే ఇట్లా ఉంటాయి మొత్తం మీద అయితే బతుకులు. అంటే ఒక 4 ఎండాకాలం పెద్దలు ఆడుకోవటమే. అమ్మాయిని నమస్తే వెళ్తున్నాం సార్ అంటే వెళ్ళిపోతారు. మళ్ళీ మేము పెట్టుకుంటాం. మళ్ళీ పెట్టుకుంటారు. వాళ్ళు పోయిన తర్వాత పెట్టుకుంటారా? మేము పెట్టుకుంటాం. అవునా బాబాయ్? అది ఏది సీఎం వచ్చినప్పుడే ఎక్కువ చేసేది, తర్వాత వాళ్ళే అమ్ముకుంటారు అని చెప్తా ఉంటారు. వాళ్ళే అమ్ముకుంటారులే అని చెప్తుంటారా బాబాయ్? అంటే పొద్దుగాల ఎన్ని గంటలకు తెరుస్తావు బాబాయ్ షాపు? 10:30 10:10కి 10కి తెరిచి నైట్ ఎన్ని గంటల వరకు ఉంటారు? 10 గంటల వరకు ఉంటారు. అంటే ఇంకా మొత్తం ఇంక ఇదే, ఇంకా నైట్ టైం కూడా ఎక్కువ తాగుతారా బాబాయ్? అంటే మధ్యాహ్నం టైంలో టిఫిన్ చేసిన వాళ్ళు ఏదో తక్కువ పోతా ఉంటాయి. ఎండాకాలం కదా, కొద్దిగా పోతుంటాయి. రోడ్డు మీద పెట్టుకుంటేనే సాగేది. ఈ రోడ్డు మీద పెట్టుకుంటేనే వానాకాలంలో 500 600 లేకపోతే మహా అయితే 1000 రూపాయలు. 1000 రూపాయలు అబ్బా అమ్మ 1000 రూపాయలు అయింది మన కూలి వచ్చింది అనుకుంటాం. 500 కూలి వచ్చింది అట్లా. అంటే బాబాయ్ మరి సాయంత్రం ఈ బండిని ఎక్కడ దొబ్బుకుంటే ఇంటికి పోతారా? లేకపోతే ఇక్కడే పెట్టుకొని పోయి కట్టేసుకొని తాళాలు వేసుకొని పోతాం.